వాళ్ళ ఓటింగ్ శాతం ఎక్కువ. హిందువులు వచ్చే వరకు ఎలక్షన్ రోజు అంటే వాళ్ళకి హాలిడే లెక్క కనబడుతుంది. పోయి ఓటేద్దామని ఒక సోయి ఉండదు వాళ్ళకి, హిందువులకి. సో ఎట్లయినా పోతుంది కదా, వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా అని ఒకటి ఉంటుంది. మరి వన్ సైడ్ మనం వేస్తే డెఫినెట్గా గెలిచే అవకాశం ఉంటుంది. కానీ చెప్తున్నా కదా, ల్యాక్ ఆఫ్ యూనిటీ, ఐకమత్యం లేకని ఇవన్నీ అంటే బండి సంజయ్ కూడా పిలుపునిచ్చినట్టున్నాడు, మొత్తం మా హిందువులు ఓటేస్తే మేము గెలిచేదే 100%. కానీ మన హిందువులు రారు కదా బయటికి. నేను ఏమంటున్నా, ఎలక్షన్ రోజు వాళ్ళకి హాలిడే లెక్కగానే పడుతుంది. మరి ఓటు వేద్దాము మనం, మరి మన ఐకమత్యాన్ని చేద్దాము. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎలక్షన్లో ఇప్పుడు మాధవలత గారు నిలబడ్డప్పుడు హైదరాబాద్ ఎంపీ ఎలక్షన్ నేను ఈ ప్రతి ఒక్కడు ముస్లింలు పోయి ఓవైసీకి ఓటేస్తున్నారు. 70, 80, 90 ఏళ్ళు కూడా లేట్ చేసి ఒక్కొక్క ఓటు ఇంపార్టెంట్ అని ఓటేసారు. ఆల్రెడీ వాళ్ళకి బలం ఉంటుంది, దొంగ ఓట్ల బలం ఉంటుంది వాళ్ళకి. రోహింగ్యాల ఓట్లు వాళ్ళకి ఉంటాయి. దునియా దొంగ ఓట్లు ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ జరుగుతుంది. అడగోలు ఏజెంట్లపై, బూత్ ఏజెంట్లపై దాడులు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి, ఎంఐఎం గుండాలు. సో అక్కడ వాళ్ళ యూనిటీ వాళ్ళు చూపించుకుంటారు, కానీ మన యూనిటీ మనం చూపించుకోలేకపోతాం. ఎందుకంటే మన దగ్గరకు వచ్చే వరకు ఒకడు నాస్తికుడు ఉండే, ఒకడు సెక్యులర్ వాదా, ఒకనికి హిందూ మతం పడదా, ఒకడు కాంగ్రెస్ లో ఉన్నాడు, ఒకడు బీఆర్ఎస్ ఉన్నాడు. మరి ఒక దిక్కు మనం హిందుత్వాన్ని కాపాడుకుందాము, మరి ఒక మంచి నాయకుడిని తీసుకురావాలి అని ఒక ధోరణి ఉండదు. కానీ మీలా మాట్లాడే వాళ్ళు మాత్రం లెక్క చేయరు. ఈ లెక్క చేసి ఎవరు లెక్క చేయాలి? ప్రభుత్వాలు. ప్రభుత్వాలు నిజాలు మాట్లాడితే ప్రభుత్వానికి ఎందుకు నస్తాయి? స్కాములు చేసే వాళ్ళు నస్తాయి. ప్రభుత్వానికి కమిషన్లు ఇస్తే నచ్చుతాయి. పైరవి చేయాలి, 10%, 15%, 20% కమిషన్లు ఇస్తే మస్తు నస్తుంది వాళ్ళకి. అంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు గవర్నెన్స్ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ ఒక పక్క బీసీ నినాదం అంటున్నారు, మళ్ళీ సర్పంచ్ ఎన్నికల విషయంలో కూడా ఎక్కడికక్కడ కొనుబాట్లే తప్పితే ఎక్కడా కూడా సక్రమంగా దౌర్జన్యాల కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, గుండాయిజాన్ కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, దానికి ఇంకో గుండా తోడేది ఎంఐఎం గుండా. సో డెఫినెట్ గా వీళ్ళు మాక్సిమం బల ప్రయోగం చేయాలి, ధన ప్రయోగం చేయాలనే ప్రయత్నం ఉంటారు. ఇవాళ అన్ని రకాల ఓట్లను కొనాలనే ప్రయత్నం. ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా కొంచెం రూలింగ్ గవర్నమెంట్ ఫేవర్ అయి ఉంటది కదా, కామన్ పాయింటే కదా. సో దాన్ని అనుకుంటారు, కానీ గ్రౌండ్ లెవెల్లో వరస్ట్గా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. జనరల్ ఎలక్షన్లు వస్తే మాత్రం నామ రూపాయలు లేకుండా పోతాయి, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఎక్కడ దొరికితే అక్కడ ఛాన్స్ ఉన్నప్పుడల్లా వాళ్ళు, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ స్కాములు చేసుకుంటా పోతారు.